విశాఖపట్నం నగరంలోనే కాకుండా విశాఖపట్నం జిల్లాలో 1,00,000 ఎకరాలకు పైబడినటువంటి ప్రభుత్వ భూమి, దేవస్థానం భూములు, వక్ఫ్ భూములు, పేదలకు ఇచ్చినటువంటి అసైన్ భూములు అన్యాక్రాంతమైనాయి. రికార్డులన్నీ తారుమారైనాయి. కలెక్టర్ గారు చెప్పినట్టే 1,06,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఎఫ్ఎంబి రికార్డులు కనిపించడం లేదు. 3 లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి అడంగులు ఎక్కడ కూడా ట్రేసెస్ కూడా లేదు. 233 గ్రామాల్లో విలేజ్ మ్యాప్లే కనబడడం లేదు. వీటికి అన్నిటికీ కారణం ఏం చెప్తున్నారంటే హుదూద్ తుఫాను వల్ల ఇవి పోయినాయంటున్నారు. కానీ జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో మొదలుకొని వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా పందికొక్కుల్లా ఆ భూములన్నీ కాజేయడానికి చూస్తూ ఉన్నారు. దీన్ని ఏదో మేము ఆరోపించడం కాదు, కలెక్టర్ గారు రికార్డెడ్గా ఇవన్నీ కూడా ఇన్ని అక్రమాలు జరుగుతాయని చెప్పడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి 2 మంత్రులు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని అడిగినారు. సాక్షాత్తు బీజేపీ ఫ్లోర్ లీడర్లు విష్ణుకుమార్ రాజు గారు నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు నేను బయట పెట్టినట్టయితే నా ప్రాణానికే ముప్పు ఉంది అని అతను వాపోయినారంటే ఎంత తీవ్రంగా ఉందో. అతను కూడా అడుగుతున్నారు సిబిఐ ఎంక్వైరీ వేయాలని. సోము వీర్రాజు గారు బీజేపీ ఎమ్మెల్సీ కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలంటున్నారు. కలెక్టర్ గారు పబ్లిక్ విచారణకు ఆదేశాలు ఇచ్చినారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే వచ్చి చెప్పుకోండి అంటే ముఖ్యమంత్రి గారు వెంటనే దాన్ని స్టాప్ చేసినారు. ఎందుకు స్టాప్ చేసినారు? సిబిఐ ఎంక్వైరీ కాకుండా సిట్ వేసినారు. సిట్ కేవలం ఒక డిఐజీ నేతృత్వంలో జరిగేటువంటిది. సిట్ పోనీ జిల్లాలో జరిగినటువంటి మొత్తం అన్యాయాల మీద వేశారా, భూ కుంభకోణాల మీద వేశారంటే కేవలం 250 ఎకరాలకు సంబంధించి మాత్రమే పరిమితం చేస్తా ఉన్నారు. అంటే కలెక్టర్ గారిని అతని చేతికి కళ్ళాలు వేసి తెలుగుదేశం వాళ్ళు ఏదైతే దోచుకున్నారో దోషులు బయటికి రాకుండా వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఇవి బయటకు వస్తే ముఖ్యమంత్రి కుమారుడే ఇరుక్కుంటారు. కాబట్టి ఈరోజు సిబిఐ అడగకుండా నీరుగార్చే ప్రయత్నం. సిట్ మీద మాకేం వ్యతిరేకత లేదు, కానీ సిట్ యొక్క నేపథ్యం చూస్తే పుష్కరాలు జరిగినప్పుడు 32 మంది చనిపోతే సిట్ అని వేస్తారు. ఇంతవరకు దాని బయటకు వచ్చినటువంటి ఫలితాలు లేవు. కాల్మనీ కింద వందల మంది మహిళల మానాలు దోచుకోబడితే సిట్ వేస్తారు. కానీ ఇంతవరకు దాని మీద ఏ విధమైనటువంటి నిరూపణలు బయటికి రాలేదు. అదే విధమైనటువంటి ఇందులో కూడా జరిగి డైల్యూట్ చేయడానికి జరుగుతుంది. అందుకోసం సిట్ వల్ల ఎవరికి నమ్మకం లేదు. అందుకోసం సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఈరోజు పెద్దలు దిగ్విజయ్ సింగ్ గారి నాయకత్వంలో కేవీపీ రామచంద్రరావు గారు, నేను పిసిసి తరఫున ఈరోజు వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. పూర్తి అన్ని ఎవిడెన్సులతో పాటు ఈరోజు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారికి కాలు ఫ్రాక్చర్ అయినా మాకు అపాయింట్మెంట్ ఇచ్చినారు. వారు చాలా సావధానంగా విన్నారు, చాలా ఓపికగా విన్నారు. వినడమే కాదు, వారు చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి సిఫారసు రావాలి, ముఖ్యమంత్రి గారి నుంచి సిఫారసు రావాలి అని అంటే దిగ్విజయ్ సింగ్ గారు చెప్పినారు, బీజేపీ వాళ్ళు మీరు కూడా అందులో ప్రభుత్వంలో భాగస్వాములు, మీకు కూడా బాధ్యత ఉంది. ప్రధాని అన్నారు నేను తినను, వేరే తిననివ్వను అని. లక్షల ఎకరాలు ఈరోజు కబ్జా కాబడుతుంటే
మీరు చోద్యం చూడకూడదని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చెప్పినప్పుడు వారు కూడా రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి ఇక్కడికి వస్తారు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా నేను చెప్తాను, మీరు రిపోర్ట్ పంపించండి, సిబిఐ ఎంక్వైరీ వేయడానికి మీరు రిపోర్ట్ పంపించండి అని నేను అడుగుతాను అన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బాధ్యత. ఒకరి మీద ఒకరు బాధ్యతను నెట్టేసి తప్పించుకోవడానికి వీల్లేదు. తెలుగుదేశం బీజేపీ ఇద్దరు కూడా మీరు బాధ్యత తీసుకొని సిబిఐ ఎంక్వైరీ జరగాలి, నిజానిజాలు బయటికి రావాలి, దోషులను శిక్షించాలి. పేదలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి దేవస్థాన భూములకు సంబంధించి వక్ఫ్ భూములకు సంబంధించి వాళ్లకు ఇవన్నీ కూడా చేర్చేటువంటి విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇది జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. వీరు వైఫల్యం చెందితే న్యాయస్థానాలనైనా కూడా మేము అప్రోచ్ చేసి దీన్ని పూర్తి వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.